తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మంత్రులకు శాఖలు అప్పగింత జరిగిన నాటి నుంచి మంత్రులు స్పీడ్ పెంచారు. మంత్రి పదవిలో ఉంటూ ఏమి చేయగలరో వారి పవర్ ఏంటో చూపించాలని, పాలనలో మార్పు చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 20 రోజుల నుంచి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలు, బాగోగులు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు వారి సమస్యలు తీర్చేందుకు తక్షణ చర్యల కింద సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి రైతులను కలుస్తున్నారు. అలాగే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ కూడా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో తనిఖీ సమయంలో విధుల్లో లేని వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వెళ్లబుచ్చారు. అనుమతి లేని గైర్హాజరుపై సంజాయిషికి ఆదేశించాలన్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, 6 హామీల్లో వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అమలులోకి తెచ్చిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో పేదలు ఎక్కువగా ఉంటారని, పేదలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. రోగులకు వైద్య విషయంలో కానీ, డ్యూటీ చేసేందుకు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంటే నమ్మకం కలిగేలా వ్యవహరించాలని అన్నారు. సిబ్బందికి, వైద్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా సహించేది లేదని తెలిపారు. ఈ మేరకు మంత్రి తనిఖీ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి కె. శ్రీరామ్, తిరుమలాయపాలెం ఎంపీడీఓ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు హాజరయ్యారు. మీరేం చేస్తారు? ఇది ఎన్నింటికి వస్తారు? ఎన్నింటికి వస్తారు? లేడా ఆయన కూడా ఒక్క నిమిషం జరగడం. ఇదేంటిది? ఇందాక రిజిస్టర్ తెస్తానని పోయింది కదా ఆమె. డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్. తిరుమలాయపాలెం హాస్పిటల్లో పిఎస్సిలో ఉన్నాను. మీకు చెప్పిద్దామని కాదు, భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్. అర్ధరాత్రి వస్తాను. ఇక్కడ ఎవరైతే 3 ఉన్నారు ఇప్పుడు స్టాఫ్, నేను గ్రీనింగ్తో అండర్లైన్ చేశాను. రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పల్నేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్లో ఎట్లుంటే వాళ్ళు ఎంత ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అన్నది ఒక నోటీస్ ఇవ్వండి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు. ఈ రిజిస్టర్లో మొత్తం నేను తీసుకొస్తాను. ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది. మనం యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా వదిలేస్తే కష్టం. మనం కొన్ని కోట్లు ఖర్చు పెడతాం హెల్త్ కోసం.